భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 6/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి శుక్రవారం. ఏకాదశి రేపు ఉదయం తెల్లవారు 4:55 వరకు ఉంది, పూర్తిగా ఉంది. హస్తా నక్షత్రం ఉదయం 7:39 వరకు, అనంతరం చిత్రా నక్షత్రం ప్రారంభమైంది. వర్జం సాయంత్రం 4:28 నుండి సాయంత్రం 6:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి 8:56 వరకు. మధ్యాహ్నం 12:24 నుండి 1:16 వరకు దుర్ముహూర్తం. సూర్యోదయం 5:28, సూర్యాస్తమయం 6:28. అమృత గడి తెల్లవారుజామున 3:04 నుండి 4:50 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు, సాయంత్రం 4 నుండి 5:20 వరకు. వ్యతిపాత్ర యోగం ఉదయం 11:34, వని సాయంత్రం 4:03. భద్రకరణం తెల్లవారు 4:55. ఈరోజు ఏకాదశి, దీన్నే మధ్వ ఏకాదశిని, దీన్నే నిర్జల ఏకాదశి అంటే జలం కూడా స్వీకరించకుండా ఈ ఏకాదశి ఉపవాసం భీముడు ఆచరించాడు. భీముడికి ఆహారం అంటే చాలా ఇష్టం. అటువంటి భీముడు ఈ ఏకాదశి ఆచరించాలి. నిర్జలం, జలం కూడా తీసుకోకుండా ఈ వ్రతం చేయగలిగారు. ఆ కాలంలో ఇప్పుడు మనం చేయలేం. జలం తీసుకోకపోతే ఆ రోజు డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ అంతా. చేయగలిగిన వాళ్ళే చేయాలి, లేకపోతే మామూలుగా ఏకాదశి ఉపవాసం చేయాలి. భక్తి ప్రధాన భగవంతుని ఆరాధించడం, స్మరించడం, పూజించడం, చెడు ఆలోచనలు కానీ ఏ విధమైన ఆలోచన లేకుండా ప్రవర్తించి పరమాత్మ ఏందో మనసు పరమాత్మ దగ్గరగా ఉండడమే ఏకాదశి ఉపవాసం. ఉపా ప్లస్ వాస ఉపవాస, పరమాత్మ దగ్గరగా ఉండాలి. అంటే స్మరణ ద్వారా, అర్చనల ద్వారా, పూజల ద్వారా, ధ్యానం ద్వారా, దాన ధర్మాల ద్వారా అలాగే జ్ఞానాన్ని పొంది పరమాత్మ అనుగ్రహాన్ని పొందడం కోసమే ఏకాదశి ఉపవాసం చేయమని చెప్పారు. అటువంటి ఏకాదశి నిర్జల ఏకాదశి, విశేషమైన ఏకాదశిలో నిర్జల ఏకాదశి కూడా చాలా విశేషంగా చెప్పారు. కాబట్టి ఈ ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించండి. అలాగే దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు భోజన సౌఖ్యం, విశేష లాభాలు, అనుకున్న పనులు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు ధనలాభం, స్త్రీ మనోల్లాసం, మాతృ సౌఖ్యం. మిథున రాశి ఉద్యోగస్తులు ప్రమోషన్లు, కార్యజయము. కర్కాటక రాశి వ్యాపారంలో సమస్యలు, కోర్టు విషయాల్లో కూడా పనులు వాయిదా పడే అవకాశం. సింహరాశి రుణాలు తీర్చుట, సామాజిక న్యాయం, అనుకోని అతిథుల రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం. కన్యారాశి జాయింట్దారులతో వైరము, రుణబాధలు, ఆకస్మిక అనుకోని అతిథుల రాక, అనుకోని విరోధాలు ఉండే అవకాశాలు. తులారాశి వివాహ సమస్యలు, అధికారుల ఒత్తిడులు ఉండే అవకాశం. వృశ్చిక రాశి ఆరోగ్యం, గౌరవము, ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థినికి అనుకూలతలు. ధనుసు రాశి శారీరకంగా శ్రమ, ఉన్నత వృత్తుల యందు, వ్యాపారాల యందు లాభము. మకర రాశి మానసిక ఆనందం, కొంచెం చంచల స్వభావం కూడా ఉండే అవకాశం. ధనం ఖర్చు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది ఈరోజు. కుంభరాశి ధనలాభం, వృత్తి సంతోషంగా ఉండడం, గౌరవ సన్మాన సత్కారాలకు అనుకూలం. మీనరాశి మానసిక సంతోషం, కుటుంబానందం, విశేష వస్త్రలాభాలు, అనుకోని ప్రయాణాలు. వ్యాసాయ విష్ణురూపాయ విష్ణవే. విష్ణు సహస్రనామంలో 456వ నామం సుముఖ. ఓం సుముఖాయ నమః. సుందరమగు ముఖము కలవాడు అని ఒక అర్థం. సుముఖ సుముఖంగా ఉన్నాడండి, అనుకూలంగా ఉన్నాడు, లేదా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నాడని అర్థం కూడా. సుముఖ అనే అర్థం సుందరముగైన ముఖము కలిగిన, నవ్వుతూ ఉంటేనే కదా మొహం ఆనందంగా ఉండేది. సుముఖ అన్నారు. నీలాలక వ్రజ సంయుక్తం ముఖారవిందామని పూర్ణచంద్ర నిభానుడు కనుక సుందర ముఖము కలవాడు ముఖాంబోజుడని అర్థం. భక్తులు పుంసామోహన రూపుడు, మన్మదాలకే మన్మధుడైన శ్రీహరి అని, ఆయన దివ్య ముఖారవిందము అని స్తవమును చేసినారు కనుక అటువంటి స్వామిని ధ్యానించుట కనుక సుముఖ అనబడ్డాడు. ఈ నామానికి మరి యొక్క భావం కూడా చెప్పబడుచును. అది ఏమిటయ్యా అంటే సుఖదుఖాల ద్వంద్వాలయందు ప్రసన్నముఖుడు అయి ఉన్నవాడు కనుక సుముఖ అనబడ్డాడు. పట్టాభిషేక సుముహూర్తంలో
వనవాస ముహూర్తమున రాముని సుందరముఖముతో ఎట్టి మార్పులను లేక అతి ప్రసన్నమైన ముఖముతో శోభిల్లినాడు కనుక సుముఖ అని కూడా చెప్పవచ్చు. ద్వంద్వాలను నిగ్రహించి మోక్ష మార్గాన్ని ఈ నామంగా కూడా బోధించారు. మరి యొక్క అర్థం బ్రహ్మ సృజించి ఆయనకు వేదములను బోధించిన వాడగుట చేత సుముఖ అని శ్రీహరి ప్రసిద్ధిగాంచాడు అని చెప్పారు. వేదపారాయణ వేదోక్తి జీవితం మానవులు పునీతం గావించునని భావంగా కూడా చెబుతాం. సుముఖ మంచి అందమైన ముఖము కలవాడు పరమాత్మ అని కూడా దీని అర్థంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.